అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు మీ శత్రుల పేర్లు తెలుసుకుంటారు. మరియు ఒక స్త్రీ రహస్య శత్రు మీకు ఇప్పటి వరకు కలిగిన హాని ఆ శత్రువు నుంచే అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకుంటారు. అయితే అప్రమత్తంగా ఉండండి. మీరు సహకారాన్ని కొనసాగించండి. స్వేచ్ఛగా ముందుకు సాగండి. భాగస్వామి అనుభూతి ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. పోస్ట్ ప్రతిష్టా ప్రభావం పెరుగుతుంది. మరియు ఈ రోజు రాశి వాళ్ళు మాత్రం అన్ని విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక పరిస్థితులు మెరుగుదల రావడం కూడా సంభవం అవుతుంది. కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. దాంతో పాటు కూడా తల్లిదండ్రుల మరియు గురువుల ఆశీర్వాదం చాలా అవసరం అవుతుంది. గొప్ప సంపదను కూడా సొంతం చేసుకోగలుగుతారు. మరి ఈ రోజు రాశి వాళ్ళలో మరి ఎక్కువగా చూసినట్లయితే కన్నా సృజనాత్మకత అనేది పనిచేయడానికి మంచి సమయంగా ఉంటుంది. బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి. కొంత పనులు మరి బిజీగా ఉండటం జరుగుతుంది. అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి సన్నిహితంగా ఉంటారు. హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు. కొత్తతనాన్ని అనుభూతి చెందే సమయం ఇది. అహమిక భావన పెరగడానికి అనుమతించకూడదు. ప్రజల ఆలోచనలు మార్చే ప్రయత్నాలు మాత్రం చేయకండి. ఇక నాయకత్వ సామర్థ్యం అనేది మీలో పెరుగుతుంది. ప్రతికూల ఆలోచనల ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాలి. పనిలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. అదృష్టం మద్దతు పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. కెరీర్ రంగాల్లో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇక విదేశాలకు సంబంధించిన పనులు కూడా జరుగుతాయి. భావోద్వేగాలను నిర్ణయించడం మానుకోవాలి. పనిచేసే విధానాన్ని మార్చండి. ప్రయోజనకరంగా ఉంటుంది. ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం పొందగలుగుతారు. మీ సామర్థ్యం పెరుగుతుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందుతారు. ఎవరితోనైనా సరే తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి. మా కుటుంబానికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది. సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది. మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధించగలుగుతారు. సంపద యొక్క పరిస్థితి మెరుగవుతుంది. ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు. గౌరవం అనేది మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తారు. మరియు ఏదో గురించి మనసులో ఉన్న ఉద్రిక్తత కూడా తొలగించబడుతుంది. ఉద్యోగంలో మార్పు గురించి ఆలోచనలు అయితే చేస్తారు. ఆగిపోయిన పనులు జరుగుతాయి. సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందుతారు. కొన్ని మంచి ఆఫర్లు చాలా దూరం నుండి వస్తాయి. తెల్లని వ్యక్తులను కలుస్తారు. మనసు యొక్క ఇబ్బందులు అధిగమించబడతాయి. పనులు పెరిగిపోతాయి. సుఖాలు పెరుగుతాయి. ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి. కుటుంబ విషయాలపైన ఆసక్తి అనేది ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. సంభాషణ మీద ప్రాధాన్యత వహించండి. సోమరితనం విడిచిపెట్టడం సాధ్యమవుతుంది. వేగంగా అన్ని పనులు చేస్తారు. ఈ రోజు రాశివారు మంచి పని యొక్క మంచి ఫలితం కూడా దక్కించుకుంటారు. పనిలో బిజీగా ఉంటారు. ఇక చేసినటువంటి ప్రతి పనిలో కూడా మెప్పును పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజు రాశివారిలో గర్భిణీ స్త్రీలు మాత్రం ముఖ్యంగా శ్రద్ధ తీసుకోవాలి. అనవసరంగా ఎవరి విషయాల్లో కూడా తలదూర్చకుండా ఉండాలి. మీరు సూచనలు సలహాలు ఇచ్చేటటువంటి పరిస్థితి నుండి కూడా బయటకు రావాలి. ప్రైవేటు విషయాల్లో ఓపికగా ఉండాలి. ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందుకుంటారు. సంబంధాలలో సామరస్యం ఉంటుంది. ఇక ఈ రోజు ప్రొఫెషనల్ వ్యక్తులతో కలిసి మాట్లాడేటప్పుడు హుందాగా ప్రవర్తించండి. కార్మికులు భాగస్వాములుగా ఉంటారు. హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు. అహేతుక ప్రమాదాన్ని తీసుకోకుండా అవగాహనతోటి ముందుకు నడవండి. ధైర్యం మీలో పెరిగిపోతుంది. ఇక బాధ్యతలు కొన్ని పూర్తి చేస్తారు. వ్యక్తిగత ప్రయత్నాలు కూడా చేస్తారు. లక్ష్యానికి శ్రద్ధ చూపవలసిన అవసరం ఎంతైనా ఉంది. అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు నడుస్తారు. గందరగోళ పరిస్థితుల నుండి బయటకు రావాలి. వ్యవస్థను కొనసాగించాలి. సంబంధాల సహకారాన్ని నిర్వహించాలి. స్వేచ్ఛగా ముందుకు నడుస్తారు. భాగస్వామి అనుభూతి ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. పోస్ట్ ప్రతిష్టా ప్రభావం పెరుగుతుంది. ఈ రోజు రాష్ట్రంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం అవుతుంది. అన్ని విధాలుగా మెప్పును పొందే ప్రయత్నాలు అయితే కొనసాగిస్తూ ఉంటారు. తగిన విధంగా చర్యలు కూడా తీసుకుంటారు. మరియు ఈ రోజు రాశులలో మాత్రం ఎక్కువగా చూసినట్లయితే కనుక మరి అనవసరమైనటువంటి మరి పనులు చేసి మీరు అలసట కారణంగా అనారోగ్య సమస్యలు మాత్రం తెచ్చుకోకండి. తగిన విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరము. మరి సమతుల ఆహారం సేకరించాలి. యోగా వ్యాయామం చేయాలి. అప్పుడు మాత్రమే ఆరోగ్యంలో మెరుగుదల అనేది రావడం సంభవం అవుతుంది. మరి దోష నివారణ పరిహారం అనేది చేయాల్సి ఉంటుంది. దాని కొరకు మరి పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దాంట్లో నల్ల పసుపు కొమ్మను ఒకటి
ఉంచి నల్ల బియ్యం వేసుకొని ముట్టగా కట్టేసి ఆ ముట్టను ఇంటి గుమ్మం ముందు వేలాడదీయట కారణంగా దోష నివారణ జరిగి నరదృష్టి, ఈర్ష్య, అసూయ లాంటివి తొలగించబడతాయి. నెగిటివిటీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఇక కేవలం పాజిటివిటీ మాత్రమే మరి రావడం అనేది సంభవమై అన్ని శుభాలు అయితే మరి కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు రాశి వారు మరి ఇలా చేయడం సంభవం కాని ఎడల తెల్ల జిల్లేడు చెట్టు వేరును గనుక తీసుకొని దాని కుడి చేతి వైపు మరి ఇంటికి గుమ్మం ముందు కుడి చేతి వైపు తగిలించినట్లయితే కనుక మీకు అన్ని రకాల దోషాలు అనేవి తొలగించబడి నరదృష్టి, ఆశ అలాంటివి ఏవి కూడా దరిచేరకుండా ఉంటాయి. ముఖ్యంగా మరి ఇలా చేయట కారణంగా మరి మహేశ్వరునికి ప్రియమైనటువంటి ఈ యొక్క తెల్ల జిల్లేడి చెట్టు తోటి పరిహారం చేసినట్లయితే గనక మరి చక్కని ఫలితాలు అనేవి అందడం సాధ్యమవుతుంది. మరి మహేశ్వరుని పూజలు సమర్పించడం వలన మీకు అన్ని కూడా శుభాలు అనేవి కలుగుతాయి. లక్కీ సంఖ్య 7, లక్కీ కలర్ ఆకాశ నీలం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.